ఏలూరు జిల్లా కోర్టులో బాంబులు పెట్టారని ఫోన్ కాల్స్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన డాగ్ స్క్వాడ్స్, బాంబ్ స్క్వాడ్స్ తో తనిఖీలు చేపట్టారు. కక్షిదారులను బయటకు పంపి సోదాలు చేశారు. సంబంధించి ట్రక్ కాల్ ఒకటి వచ్చింది. ఇమీడియట్ గా మీద ఎటువైపు ఎంట్రీ దగ్గర ఉంటే ఎగ్జిట్ దగ్గర ఉంటే ఎగ్జిట్లోకి వెళ్ళిపోయి పోలీసు వాళ్ళకి సహకరించమని కోరుతున్నాం. మరి ఇప్పటికే కాలాతీతం చాలా లేట్ అవుతుంది. రియల్ కాల్ అనిపిస్తుంది. దయచేసి సహకరించండి. అందరూ కోర్టులు అన్ని కూడా ప్రజెంట్ స్టాప్ చేస్తారు ప్రొసీడింగ్స్ అన్ని. దయచేసి సహకరించండి. ఇమీడియట్ గా వెహికల్స్ ఉంటే వెహికల్స్ తో లేదా వెహికల్ లేకపోతే దయచేసి బై వాక్యాన్ని ఇమీడియట్ గా కోర్టు ప్రిన్సెస్ మొత్తం అండి. ప్రిన్సెస్ సంబంధించి ట్రక్ కాల్ ఒకటి వచ్చింది. ఇమీడియట్ గా మీద ఎటువైపు ఎంట్రీ దగ్గర ఉంటే ఎగ్జిట్ దగ్గర ఉంటే ఎగ్జిట్లోకి వెళ్ళిపోయి పోలీసు వాళ్ళకి సహకరించమని కోరుతున్నాం. మరి ఇప్పటికే కాలాతీతం చాలా లేట్ అవుతుంది. రియల్ కాల్ అనిపిస్తుంది. దయచేసి సహకరించండి. అందరూ కోర్టులు అన్ని కూడా ప్రజెంట్ స్టాప్ చేస్తారు ప్రొసీడింగ్స్ అన్ని. దయచేసి సహకరించండి. ఇమీడియట్ గా వెహికల్స్ ఉంటే వెహికల్స్ తో లేదా వెహికల్ లేకపోతే దయచేసి బై వాక్యాన్ని ఇమీడియట్ గా కోర్టు ప్రిన్సెస్ మొత్తం అండి. ప్రిన్సెస్ సంబంధించి ట్రక్ కాల్ ఒకటి వచ్చింది. ఇమీడియట్ గా అన్నమయ్య జిల్లా మదనపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో కోర్టు ఆవరణను ఖాళీ చేయించారు పోలీసులు. లాయర్లను బయటకు పంపించారు. కోర్టు ఆవరణలో పోలీసులు బాంబు స్క్వాడ్ తో తనిఖీలు చేస్తున్నారు. కోర్టు పరిసర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. అపరిచిత మెయిల్ నుంచి బాంబు బెదిరింపు చేస్తున్నట్లు అనంతపురం జిల్లా కోర్టు మెయిల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా కోర్టు ఆవరణలో అడుగడుగునా బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. మధ్యాహ్నం 2:35 పేలుస్తామని మెయిల్లో ఉండడంతో పోలీసులు కోర్టులో ఉన్న అందరినీ బయటకు పంపించేశారు. మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపారన్న కోణంలో పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ముమ్మరం చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని అనంతపురం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఏపీ వ్యాప్తంగా పలు కోట్లకు బాంబు బెదిరింపు వచ్చింది. ఇవాళ మధ్యాహ్నం ఏదైతే ఉందో 2:35 బాంబు పేలుతుంది అని చెప్పి సంబంధిత కోర్టులకు సంబంధించి ఏవోలకు మెయిల్ వచ్చింది. ఈ మెయిల్తో ఒక్కసారిగా అనంతపురం జిల్లా పోలీసులు అప్రమత్తమైన పరిస్థితి. ప్రస్తుతం మనం అనంతపురం జిల్లా కోర్టు ప్రాంగణంలో ఇక్కడ ఉన్న వారందరినీ కూడా బయటకు పంపిస్తున్నారు. డాగ్ స్క్వాడ్తో అలాగే పోలీసులు మొత్తం తనిఖీలు చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ ఎవరైతే ఉన్నారో మొత్తం ఇక ప్రాంగణంలో ఉన్న వారందరినీ బయటకు పంపించారు. ఎందుకంటే వారు పెట్టిన టైం 2:30 కావడంతో మొత్తం ఇక్కడ ఉన్న అనుమానిత ఎవరో వ్యక్తులు ఉన్నారో కూడా పోలీసులు తనిఖీ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం 2 టౌన్ సీఎం మన వద్ద ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో మొత్తం తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి. ఏ మెయిల్ వచ్చింది, ఎన్ని గంటలకు వచ్చింది, కోర్టు నుండి ఎలాంటి సమాచారం వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, కోర్టు నుండి ఎలాంటి సమాచారం మీకు వచ్చింది, ఎన్ని గంటలకు నింటే తనిఖీలు కొనసాగుతున్నాయి? మాకు కోర్టు నుంచి 12:30 సమయంలో ఇట్లా కోర్టుకి మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ వచ్చేసి ఒక అన్నోన్ మెయిల్. అది ఈ కోర్టులో ఆర్డీఎక్స్ ఐడీలు ఏదో బాంబు మెటీరియల్ పెట్టారని చెప్పేసి సమాచారం వచ్చింది. ఇమీడియట్గా మీరు రండి సార్ అంటే మేము వచ్చినాము. వచ్చి మా టీం ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు కూడా సార్కు తెలియపరిచి ఆ సార్ యొక్క ఆదేశాల మేరకు కూడా ఇక్కడ బీడీ టీము మరియు డాగ్ స్క్వాడ్స్ ఒక 3 టీములుగా ఏర్పడేసి ఆల్ కోర్ట్స్ కూడా చెకింగ్ విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నాం. ప్రస్తుతం ఆ తనిఖీలు కూడా నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా మా యొక్క జీపులకి ఆ మైకుల ఆధారంగా మొత్తము కోర్టు ఆవరణంలో ఉండే ఈ కక్షిదారులని, కోర్టు స్టాఫ్ని మరియు అడ్వకేట్స్ అందరినీ కూడా అప్రమత్తం చేసి అందరిని కూడా బయటకు పంపించడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 వరకు కోర్టు ఆవరణాన్ని అంటే క్లీన్గా పెట్టి ఏదైనా జరగకుండా అప్రమత్తంగా ఉండాలనేది మేము వాళ్ళకి తెలియపరచడం జరిగింది. అదేవిధంగా మేము కూడా చెకింగ్లు విస్తృతంగా చేస్తున్నాం. ప్రస్తుతానికైతే ఆ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది కూడా మా ఐటీ టీము మరియు మా యొక్క సైబర్ టీం వాళ్ళు కూడా దాన్ని చెక్ చేస్తున్నారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అది తదుపరి ఏదైనా ఉంటే సమాచారం ఉంటుంది. ప్రధానంగా మీకు మధ్యాహ్నం 12 గంటల టైంలో వచ్చింది సార్, 12:30 గంటల టైంలో వచ్చింది? మాకు సమాచారం అయితే 12:30 ఆ సమయంలో వచ్చింది. 12:30 ఆ సమయంలో వచ్చింది. మేము ఇమీడియట్గా అప్రమత్తమయ్యేసి మా స్టాఫ్ని ఇమీడియట్గా మేము ఆ విధంగా చేయడం జరిగింది.
ఇది మేము ఇంకా ఈ చెకింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. సో ప్రస్తుతం మొత్తం కోర్టు ఆవరణలో చుట్టూ మొత్తం ప్రాంగణంలో మొత్తం అడుగున చెకింగ్ చేస్తున్నారా? అనువనువు చెక్ చేస్తున్నాము. మైకులు మా యొక్క జీబులకు ఉండే మైకుల ఆధారంగా వాయిస్ కూడా అందరికీ మేము చేరవేస్తున్నాము. అందరూ జనాలను బయటకు పంపించేకి, అంటే ప్రాణ నష్టం జరగకుండా ఉండడానికి, ఆస్తి నష్టం జరగకుండా ఉండడానికి కూడా మేము బాంబులు ఎక్కడెక్కడ ఏమైనా అమర్చారనేది చూస్తున్నాము. ప్రస్తుతానికైతే అటువంటి ఏమీ దృష్టికి రాలేదు. ఇంకా తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓకే, ఇది ఫేక్ కాల్ అనుకోవచ్చా? ఆ విషయం కూడా మేము దర్యాప్తు కొనసాగిస్తున్నాము. ఆ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది, అది ఫేకా అనేది ఒరిజినల్ అనేది మేము ఇంకా చూస్తున్నాం. ఓకే, ఏదైతే ఉందో ప్రస్తుతం అయితే అనంతపురం జిల్లా కోర్టులో సోదాలు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. టెక్నికల్ టీం కూడా పరిశీలిస్తున్నది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపించారు, ఎందుకు పంపించారు, ఎందుకంటే రాష్ట్రంలోని పలు కోర్టుకు రావడంతో ఒకసారిగా ఐటీ టీము, కోర్టు టీం కూడా అప్రమత్తమైనది. మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది కూడా పరిశీలిస్తున్న పరిస్థితి. కెమెరా శ్రీనివాస్, NTV.